నమస్కారం అండి. నా పేరు అరకల సుధా. నేను స్టేట్ మహిళా మోర్చా జనరల్ సెక్రటరీ. ఈరోజు మన భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఈ యొక్క ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము 6 గ్యారంటీలు ఇచ్చి మరి ఇప్పటివరకు అమలు చేయలేని పరిస్థితి ఎందుకు ఏర్పడిందని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నించడానికి ఈరోజు ధర్నా చౌక్లో ధర్నా ఏర్పాటు చేయడం జరిగింది. మా బీజేపీ నిరంతరం కూడా ఎప్పుడైతే పోయిన గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూడా బీజేపీ నాయకులు మేమందరం కూడా ప్రశ్నించడం జరిగింది. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ని ఖచ్చితంగా ప్రజల పక్షాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి మా బీజేపీ ఎప్పుడు ఎల్లవేళలా ప్రజల పక్షాననే కొట్లాడుతుంది. ఈ యొక్క అమలు కానీ ఏవైతే గ్యారంటీలు ఉన్నాయో అవన్నీ అమలయ్యే విధంగా మేమందరము మహిళల తరపున కొట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాము. రేవంత్ రెడ్డి కాసుకో ఇంకా 5 ఏళ్ల పాటు ఈ గవర్నమెంట్ ఎలాగ నిలుస్తుందంటారా? ఇలా కష్టపడాలా జనాలు? ఏం చేస్తున్నారు మీరు? ఏంటంటే ఇప్పుడు ఏదైతే అమలు కానటువంటి గ్యారంటీలని రేవంత్ రెడ్డి గారు చెప్పటము అది ప్రజలు కూడా యాక్సెప్ట్ చేసి అయ్యో మనము నిజంగానే 2500 ఇస్తే మనకు దేనికైనా అవసరానికి వస్తాయి కదా అని చెప్పేసి దాంట్లో ఎస్పెషల్లీ లేడీస్, ఎందుకంటే లేడీస్ ఓటింగ్ మనము రప్పించగలిగితే ఆటోమేటిక్గా ఏ ప్రభుత్వం అయినా సరే గవర్నమెంట్లోకి వచ్చేస్తుందండి. అదే మంత్రాన్ని రేవంత్ రెడ్డి ఫాలో అవ్వడం జరిగింది. ముఖ్యంగా మహిళలను టార్గెట్ చేస్తూ గ్యారంటీలను పెట్టడం జరిగింది. మరి అదే గ్యారంటీలలో ఒక గ్యారంటీ మాత్రమే ఇచ్చి మిగతా గ్యారంటీలను ఎందుకు అమలు కాకుండా ఇప్పటివరకు ఎదురు చూస్తూ ఉన్నారు? మేము ఒకటే చెప్తా ఉన్నాము, రేవంత్ రెడ్డి ఎప్పుడు పదే ఒక మాట చెప్తా ఉంటారు. ఏంటి అంటే, నేను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాడిని, మధ్యతరగతి వాళ్ళ సమస్యలు కూడా అవన్నీ కూడా నాకు తెలుసు కాబట్టి నేను ఈ హామీలు ఇవ్వడం జరిగింది అని. మరి ఇప్పుడు ఏమైంది నీ మధ్యతరగతి కుటుంబము? ఇప్పుడు ఎందుకు నీకు ప్రజలు గుర్తుకు రావట్లేదు? ప్రజల బాధలు ఎందుకు అర్థం కావట్లేదు? మరి హామీలు ఎందుకు ఇప్పుడు తీర్చట్లేదు? ఆ విషయంలోనే మా మహిళా మోర్చా మహిళలకు ఇచ్చినటువంటి హామీలను తక్షణమే నెరవేర్చాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. తులం బంగారం, స్కూటీ, గ్యాస్ ఇవన్నీ గుర్తు చేయబోతున్నారు మళ్ళీ ఒకసారి జనాలకి. తులం బంగారం అనేది గత ప్రభుత్వంలో కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాము అని అంటే ఆయన కన్నా నేనేం ఆకు తక్కువ చదివలే, నేను ఆకు ఎక్కువే చదివినా అని చెప్పేసి ఆయన ఇంకా నేను తులం బంగారం కూడా ఇస్తా అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. మరి ఇప్పటివరకు 7 నెలలు అవుతుంది ప్రభుత్వంలోకి వచ్చి. తులం బంగారం పక్కన ఎరుగు ఇప్పటివరకు 10 మాసాలు ఇచ్చిన పాపన పోలేదు. ఇప్పుడు మనము 7 నెలల్లో మేము రీసెంట్గా వారం రోజుల కిందట మెమోరాండం ఇవ్వడానికి వెళ్తే ఎంఆర్ఓ గారు స్వయంగా ఆయన ఒప్పుకుంటున్నారండి. ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా నిజానికి మీరు అన్నట్టుగా మేము ఇప్పటివరకు ఎవరికి కూడా కళ్యాణ లక్ష్మి పథకమే కానీ తులం బంగారమే కానీ ఇప్పటివరకు ఇవ్వలేదని చెప్పేసి డైరెక్ట్గా గవర్నమెంట్ ఎంప్లాయీసే చెప్తా ఉన్నారు. అంటే ఇప్పటివరకు నువ్వు ఇవ్వకుండా ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఒకవేళ ఇక మీదట ఇచ్చినా కూడా ఈ 7 నెలలలో జరిగినటువంటి ఆడపిల్లల కళ్యాణాలకి ఖచ్చితంగా వాళ్ళందరికీ ఇచ్చి తీరాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకొకటి ఏదైతే ఉచిత గ్యాస్ అన్నారో మా నరేంద్ర మోడీ గారు ఉజ్వల గ్యాస్ కింద 400 రూపాయలు తగ్గించడం జరిగింది. 1000 రూపాయలు ఉన్నటువంటి గ్యాస్ని 400 రూపాయలు తగ్గించడం జరిగింది. అయ్యే 600కే గ్యాస్ వస్తూ ఉందే తప్ప ఈయన గవర్నమెంట్ వచ్చినాక 500కి గ్యాస్ ఇస్తా అన్నారు. 500 గ్యాస్ రావట్లేదు. నరేంద్ర మోడీ గారు చెప్పినది అదే 600 గ్యాస్ ఇప్పటికీ అదే అమల్లో ఉంది. మరి ఇప్పటివరకు అయితే ఎలాంటి సిలిండర్ ఇవ్వలేదు. అదే ఉచిత కరెంటు కూడా 200 యూనిట్ల వరకు కరెంటు కాల్చిన వాళ్ళకి ఫ్రీ కరెంట్ అని కూడా చెప్పినారు. 100లో ఒకరికి ఇచ్చి ఆ ఒక్కరు 100 మందితో చెప్పే విధంగా మరి ఈ యొక్క రేవంత్ రెడ్డి ఫాలో అవుతున్నాడు. ఏంటంటే ఒకరికి ఇస్తే సరిపోతుంది, వీళ్ళే ఊరంతా ప్రచారం చేస్తారన్నట్టుగా. మీరు గమనించండి, మీరు ఒకసారి గ్రౌండ్ లెవెల్కి మధ్యతరగతి వాళ్ళ కుటుంబాల్లోకి మీరు వెళ్ళి ఒక్కసారి మీరు క్వశ్చన్ చేయండి. ఆన్సర్స్ ఆటోమేటిక్గా మేము ఇవ్వాల్సిన అవసరం లేదు, ప్రజలే ఇస్తారు, ప్రజలే సమాధానం చెప్తారు. రేవంత్ రెడ్డి కనిపిస్తే చెప్పులతో కొడదామని రెడీగా ఉన్నారు మధ్యతరగతి కుటుంబాలు.